ఓకే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్న నవదీప్ టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్లో అయితే ఐఫోన్ ని ఎప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం అయితే అనుకోలేదు. అయితే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నడుస్తున్నాయి కదా, ఇందులో అయితే ఒక ఐఫోన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. అదే ఐఫోన్ 15. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్లలో చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతాయి. మనకు ఐఫోనే వచ్చిందా, ఐఫోన్తో పాటు ఇంకా ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ అయితే వచ్చాయి, ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటూ అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అంతకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఇంకోరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఓకే, మనకైతే బాక్స్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ బాక్స్ చూసుకోవచ్చు, బాక్స్ కండిషన్ చూసుకోవచ్చు. అంత ప్రాపర్ బాక్స్ ప్యాకింగ్ అయితే నాకైతే అనిపించడం లేదు. కానీ ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ ప్యాకింగ్ కోసం అని ఇంకా 99 రూపీస్ అనేది ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నారు. కాకపోతే ప్యాకింగ్ అనేది నాకైతే అంత సాటిస్ఫాక్షన్ కనిపించడం లేదు. ఓకే, ఇక మనమైతే లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ ఏ విధంగా ఉందో అయితే చూద్దాం. ఆల్రెడీ అయితే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేశారు గైస్, ఎందుకంటే ఇది మనకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది కాబట్టి డెలివరీ ఇచ్చే పర్సన్ ఉంటాడు కదా, అతను అయితే మనకైతే బాక్స్ అనేది ఓపెన్ చేసి మొబైల్ అనేది వచ్చిందా రాలేదా అయితే చూపిస్తాడు. కాబట్టి ఆల్రెడీ అయితే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి నేను క్లోజ్ చేశాను. మొబైల్ బాక్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఏం లేదు, బాక్స్ అయితే పక్కకు పెట్టేద్దాం. మనం బుక్ చేసింది బ్లూ కలర్ వేరియంట్ లో కాబట్టి ఇక్కడ థీమ్ కూడా మనకైతే బ్లూ కలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. బాక్స్ సైడ్ వీల్ అయితే ఇక్కడ మనకు ఐఫోన్ అని అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 79,000 రూపీస్ అయితే ఎంఆర్పి ప్రైస్ అనేది ఉంది గైస్. ఇక్కడ బాటమ్ లో వచ్చేసి సీరియల్స్ నెంబర్స్, ఐఎంఈ నెంబర్స్ ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇవి కూడా ఒకసారి అయితే మనం అయితే తీసేద్దాం. అండ్ ఆల్రెడీ ఓపెన్ చేసిరు కాబట్టి మీకు చూపించడానికి ఈ విధంగా అయితే పెట్టాను. ఓకే, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ అయితే చేద్దాం. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ఫోన్ అయితే ఉంటుంది. ఓకే, ఫోన్ ని కూడా తీసి పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇంకా బాక్స్ లో అయితే ఏమొచ్చాయని చూస్తే మాత్రం బాక్స్ లో అయితే టైప్ సి కేబుల్ అనేది వచ్చింది. మనకి కేబుల్ తర్వాత ఇంకేమైనా వచ్చాయంటే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వచ్చింది గైస్. అలాగే యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి యాపిల్ స్టిక్కర్ అయితే వచ్చేసింది. సిమ్ ఎజెక్టర్ పిన్, ఈ స్టిక్కర్స్ ఇవన్నీ ఇందులో ఈ పౌచ్ లో పెట్టేద్దాం. అండ్ ఇక్కడ కేబుల్ చూసుకోవచ్చు, ఇది ఒక ప్లాస్టిక్ కేబుల్ కాదు, బ్రైటెడ్ కేబుల్. సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ వచ్చేసి. బ్రైటెడ్ కేబుల్ కాబట్టి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఓకే, ఈ కేబుల్ కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం. ఇప్పుడు మనం మొబైల్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ఇక్కడ కవర్ స్ట్రాప్ ఇచ్చారు. ఒకసారి దీని అయితే తీసేద్దాం. ఓకే, మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అయితే పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టేసి ఒకసారి అయితే మొబైల్ అయితే ఆన్ చేద్దాం. ఫోన్ డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ తోటి అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అయితే బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు గైస్. ఫోన్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం గా అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ ఐఫోన్ 13, 14 సిరీస్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉండేది. అండ్ ఇక్కడ మనం ఏమైనా హ్యాండ్స్ పెడితే ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేది ఐఫోన్ 13 కి 14 కి అయితే మనం అయితే చూసేవాళ్ళం. కానీ ఇక్కడ 15 లో వచ్చేసి ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ని ఏం కూడా అయితే ఇదైతే అబ్జర్వ్ అయితే చేస్తలేదు. చాలా క్లీన్ ఫినిషింగ్ తోటి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ గైస్, కాకపోతే మనకైతే బ్లూ కలర్ లెక్క కనిపించడం లేదు. ఓకే, ప్యూర్ వైట్ కలర్ లెక్క అయితే కనిపిస్తుంది. మరీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప మీకు బ్లూ కలర్ అనేది కూడా తెలియదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ షైనింగ్ వచ్చేసి యాపిల్ లోగో అండ్ కెమెరాస్ ఒక్కటే షైనింగ్ అయితే అనిపిస్తున్నాయి. మిగతాది కూడా మొత్తం స్మూత్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్, మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగా పిక్సెల్ ఒక మెయిన్ కెమెరా అయితే ఉంది. సెకండ్ కెమెరా వచ్చేసి 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది గైస్. టోటల్ గా మొత్తం మ్యాట్ ఫినిషింగ్ తోటి అయితే మనకైతే ఫోన్ అయితే చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే 13 కి 14 కి ఈ సిరీస్ తోటి వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ గైస్. ఇందులో వచ్చేసి ఏంటంటే టైప్ సి కేబుల్ అయితే మనకైతే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఐఫోన్ 15 కాదు, 16, 17 ఏ సిరీస్ అయినా కూడా టైప్ సి తోటి అయితే తీసుకొస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ 15 లో వచ్చేసి ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే గైస్, వీడియో మోడ్ లో వచ్చేసి మనం ఏదైనా వీడియో రికార్డ్ చేస్తుంటే వీడియోని అనేది జూమింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ లా. ఈ ఫీచర్ అనేది 15 నుంచి స్టార్ట్ అయింది. అండ్ 13, 14 లో ఈ ఫీచర్ అనేది ఉండదు గైస్. ఐఫోన్స్ లలో ఇంకొకటి ఏంటంటే అందరూ ఇష్టపడేది ఏంటంటే ఇక్కడ డైనమిక్ ఐలాండ్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేస్తారు. మనం 13, 14 సిరీస్ చూస్తున్నట్టయితే డైనమిక్ ఐలాండ్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే ఉంది కదా గైస్, ఇక్కడ గ్యాప్ రాకుండా మొత్తం నాచ్ తోటి అయితే ఉంటుంది. కానీ 15 విషయానికి వస్తే మాత్రం డైనమిక్ ఐలాండ్ అనేది సపరేట్ గా
మనకు హైలైట్ చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ ఏంటంటే టైమర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాయిస్ మెమోస్, స్టాప్ వాచ్, ఇలా ప్రతి ఒక్కటైతే మీరైతే డైరెక్ట్ ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరైతే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఒకటి గైస్, ఇందులో వచ్చేసి బ్రైట్నెస్ విషయాన్ని గురించి మాట్లాడినట్టయితే 2000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ లో లైట్ లో అండ్ డే లైట్ లో రెండిట్లో కూడా ఎక్కడ కూడా మీకైతే అసలు డిసప్పాయింట్ అయితే మిమ్మల్ని అయితే బ్రైట్నెస్ పరంలో అస్సలు చేయదు. అండ్ డిస్ప్లే వచ్చేసి ఇందులో నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ మీరు ఏమైనా వీడియోస్ అండ్ ఏమైనా మూవీస్ ఇలా ఏమైనా చూస్తున్నట్టయితే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి నాకు పర్సనల్ గా నచ్చింది ఇందులో అయితే ఆడియో గైస్. ఆడియో అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆడియో అయితే ఉంది. ఓవరాల్ గా ఫోన్ అయితే ఎక్కడ కూడా అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అయితే ఫోన్ లో అయితే చాలా అంటే చాలా బెటర్ ఉన్నాయి. గైస్ వీడియో అయితే ప్రతి ఒక్కరికి అయితే నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్ అలాగే మీకు స్టార్టింగ్ లో చూసిన ఆ క్లిప్ రెండు కూడా అయితే మీరైతే iPhone 15 నుంచి అయితే రికార్డ్ అవుతున్నాయి. కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇదైతే సినిమాటిక్ లో 4K 30 FPS లో అయితే నేనైతే రికార్డ్ అయితే చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో ఏ విధంగా ఉందో అది కూడా అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఓకే, వీడియో అయితే మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేనైతే iPhone 15 అయితే తీసుకున్నాను గైస్. మీ సపోర్ట్ ఇంకా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.